తెలంగాణ రాష్ట్రం మండిపోతోంది. పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ అయ్యాయి. ఎండ తీవ్రత, వడగాల్పులు ఎక్కువగా ఉండటంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిలాగా మారిపోయింది. ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 18-19 మందికి పైగా కూడా వడదెబ్బకు మృత్యువాత పడ్డారు. అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు రావద్దని ఇటు వైద్యులు, వాతావరణ శాఖ పదే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఈ రోజు రేపు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని ఉత్తర జిల్లాలకు రెడ్ అలర్ట్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా చూసుకుంటే ఈ సమయంలోనే మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు కూడా చేరాయి. మరి రానున్న మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం చూసినట్టయితే కూడా మనకి రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలి అంటేనే జనం 1-2 సార్లు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక ఈ రోజు రేపు మరింతగా ఈ ఎండల తీవ్రత ఉండేటువంటి నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కూడా నిన్న మనకు ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగినటువంటి ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి ఈ రోజు మధ్య ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా అదే ఎత్తులో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంకాలం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు నిప్పుల కొలిమిలాగా మండిపోతుంది తెలంగాణ. ఇక పలు జిల్లాలకి ఈ నేపథ్యంలోనే అధికారులు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ను కూడా జారీ చేశారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ రోజు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక దీంతో పాటుగా మిగతా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్స్ ని కూడా జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలలో మనకు 45 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే నమోదవుతుంటాయి. ఇక ఆరెంజ్ అలర్ట్ నమోదు చేసినటువంటి జిల్లాలలో మనకి 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే నమోదవుతూ ఉంటాయి. ఇంత విపరీతంగా ఎండలు ఉండటంతో జనం కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. నిజంగా ఉదయం సమయంలోనే బయటికి రావాలంటే విపరీతంగా ఎండల ఉక్కపోతకైతే జనాలందరూ బయటకు వస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి మాట. సో ఒక్కసారి మనకి సమ్మర్ వచ్చిందంటేనే బయట మనకి పుచ్చకాయ బండ్లు కానీ, కొబ్బరి బోండాలు, చెరుకు రసము, నిమ్మరసం, మజ్జిగ, మనకి తోపుడు బండ్లు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక మధ్యాహ్నం సమయంలో జనాలు ఎవరు లేకపోవడంతో అవన్నీ కూడా బోసిగా ఉన్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం ఒకసారి కెమెరాలో చూడొచ్చు. సో మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలి అంటేనే జనం జంకుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా వైద్యులు, అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సమయంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్నది మే నెల. మరి ఆ సమయంలో ఎండల తీవ్రత ఇంకా ఏ విధంగా ఉంటుందోనని కూడా ప్రతి ఒక్కరూ అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. బయటకు వచ్చినప్పుడే కాదు, ఇంట్లో కూడా ఉక్కపోత, వేడిమి వాతావరణం అనేది తెలుస్తోంది. వడగాల్పులు ఎక్కువగా వీస్తుండటం వల్ల జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు పరిస్థితి ఏ విధంగా అయితే ఉంటుందో రాత్రి సమయంలో కూడా అదే విధంగా ఉంటుంది. రాత్రి సమయంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగానే నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో కూడా ఎక్కువగా మనకు వేడిమి వాతావరణం అనేది అయితే ఉంటుంది. ఇక బయటకు వచ్చినప్పుడు స్కార్ఫ్ వంటివి ధరించాలని, క్యాప్ పెట్టుకోవాలని, అదేవిధంగా కళ్ళ జోడులు పెట్టుకోవాలని, ముఖ్యంగా వాటర్ బాటిల్స్ ని క్యారీ చేయాలని, బయటకు వస్తున్నప్పుడు బాడీ డీహైడ్రేట్ అయ్యింది అని అనిపించినప్పుడు ఇమీడియట్ గా నిమ్మరసం వంటివి తీసుకోవడము, మజ్జిగ తీసుకోవడం వంటిది కూడా మంచిదని వైద్యులు కూడా పదే సూచనలు అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.
ప్రతి ఒక్కరిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే తీవ్రమైనటువంటి ఎండ ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఇక సాయంకాలం 4-5 వరకు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. అయితే ఈ రోజు తెలంగాణలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరి ఆ వర్షాల వల్లైనా కొంతవరకు జనం ఉపశమనం పొందుతారా లేదా అనేది కూడా చూడాలి. అయితే ఈ రోజు రేపు మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. సో జనాలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఉండాలని, ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని ఇటు వైద్యులు, వాతావరణ శాఖ అధికారులు పదే పదే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. విడుదల సన్నితో అంచుమ బిగ్ టీవీ, హైదరాబాద్.